ఏలూరు జిల్లాలోని పత్రికా విలేకరులతో కాంగ్రెస్ నాయకులు బొరగాం రాజమణి, కాలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్టీ నియోజకవర్గ పోలవరం ఎమ్మెల్యే సీట్ ఏ విధమైన గుర్తింపు లేని అభ్యర్థిని దూవల సృజన ఎలా కేటాయించారో అర్థం కావడం లేదని అన్నారు. పోలవరంలోని రాజశేఖర రెడ్డితోని పాదయాత్రలోని పాల్గొన్న 30 సంవత్సరాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎందరో ఉన్నారు. కుజం భైరవస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తమరు వెంటనే మా విజ్ఞప్తిని పరిశీలించి నియోజకవర్గంలోని ప్రజలు గుర్తింపు పొందిన నాలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే ప్రజలు అత్యధిక ఓట్లు మన పార్టీకి చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. ఏడాదిలో రోడ్డు మీద ఏడాదిలో ఉండిపోయారు. బయటకు వచ్చి వాళ్ళ వంక వాళ్ళ దరిదాపు ఎవరు కూడా ఏ ఆఫీసర్ కానీ ఏ నాయకుడు కానీ చూసే అవకాశం లేదండి. అందుగురించి ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గం, ఈ 7 మండలం నియోజకవర్గంలో తెలిసిన వ్యక్తి సీనియర్ నాయకుడు ఎవరినే సీనియర్ నాయకుడు మీరు టిక్కెట్ కానీ ఖరారు చేసి ఇస్తే, ఛార్జ్ చేసి గ్రాడ్ చేసి ఇస్తే ఆయన నెగ్గి ఈ కాంగ్రెస్లో కష్టపడి నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. కార్యకర్తలు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. పైన మరి ఆయన వెనకాల ఉన్నారు. అటువంటి వాడికి మీరు సీటు ఇవ్వటం వస్తే కాంగ్రెస్ పోలవరం నియోజకవర్గం 7 మండలంలో నెగ్గే అవకాశం ఉండదండి. లేని వల్ల ఈ పార్టీలో, ఈ కాంగ్రెస్ పార్టీలో మరి కార్యకర్తలు కూడా మరి అక్కడ అనుభవం ఉన్న వాడికి ఇస్తే ఇవ్వటం వస్తే కార్యకర్తలు పనిచేస్తారు. లేకపోతే కార్యకర్తలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందండి. కార్యకర్తలు కూడా పనిచేసే అవకాశం ఉండదండి. కొత్త వాళ్ళకి ఇస్తే ఏమాత్రం కూడా సీటు. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు, సభ్యతం కట్టినటువంటి నాయకులు, ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి నాయకులు, జనంలో తిరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వకుండా ముక్కు మొహం తిరిగినటువంటి వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఇది చిరమిరెడ్డి గారు గుర్తించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకులకి ఈరోజు చూస్తుంటే ఒక వైసీపీ పాలనలో అసంతృప్తి ఉన్నారు. రెండోది బీజేపీ పాలనలో కూడా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అలాగే వంట గ్యాస్ కావచ్చు, ఇవన్నీ విపరీతంగా పెంచుకుంటున్న ఈ తరుణంలో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలన్నా, స్పెషల్ ప్యాకేజీ రావాలన్నా, రైతులు 2 లక్షల రుణమాఫీ రావాలన్నా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 22,000 రూపాయలు, 24,000 రూపాయలు, దాన్ని అదనంగా రాహుల్ గాంధీ గారు 10,000 యాడ్ చేసి ఒక